హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీ అందరికీ తెలంగాణ స్టైల్ సోరకాయ సర్వపిండి నా స్టైల్లో మీ అందరికీ చూపించబోతున్నాను. పెద్దవాళ్ళు ఏ రెసిపీ చెప్పినా కానీ హెల్తీ రెసిపీ చెప్తారు కదా. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక కప్పు సోరకాయ తురుము అనేది మేము తీసుకున్నామండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చిని సన్నగా తురుముకొని లేదా గ్రేట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. దీన్ని నానబెట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా కానీ వేసుకోవచ్చు. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఉప్పు కలిపిన కారం కాబట్టి నేను సాల్ట్ అనేది సపరేట్గా యాడ్ చేయట్లేదు. దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు ఫ్రెష్ది కొంచెం సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇది సర్వపిండిలో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లోనే ఒక 2 గ్లాసుల బియ్యం పిండి అనేది తీసుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ పోయకుండా. ఒకవేళ తర్వాత వాటర్ కావాలి అనుకుంటే వాటర్ పోసి డౌన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా డౌ ప్రిపేర్ అయిన తర్వాత ఒక నాన్ స్టిక్ పెనం తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఈక్వల్గా వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఉండాలి. పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు పల్చగా ప్రెస్ చేసుకోవచ్చండి. కొంచెం మందంగా కావాలి అనుకున్న వాళ్ళు మందంగా నొక్కుకోవచ్చు. ఇదంతా నొక్కడం అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో హోల్స్ అనేది ఇలా చేసుకోవాలి. దీని మీద కొద్దిగా ఆయిల్ని పోసి దీన్ని స్టవ్ మీద ఒక 10 to 15 మినిట్స్ అనేది సిమ్ మంట మీద ఉండనిచ్చేస్తే సరిపోతుందండి. అప్పుడు రెండు వైపులా కాలుతుంది. సర్వపిండి అనేది రెండు వైపులా కాల్చుకోవాలి. అంతేనండి. ఈలోపు మనం ఇంకొక వాయిని కూడా రెడీ చేసుకొని సేమ్ ప్రాసెస్లో పిండిని నొక్కుకొని మధ్యలో హోల్స్ చేసుకొని ఆయిల్ వేసుకొని దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇంకొక వాయి అనేది రెడీ అయిపోతుందండి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా అయినా కానీ, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా కానీ తీసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ. దీన్ని మ్యాంగో జ్యూస్తో అయినా కానీ పెరుగుతో అయినా కానీ తీసుకోవచ్చండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ స్టే ఇన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.